హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో వి ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ సెరమనీ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వి ఎనేబుల్ కోర్సుని పూర్తి చేసిన 600 మంది అమ్మాయిలకు పట్టాలను అందించారు. సెరమనీ సందర్భంగా బేకింగ్, చాక్లెట్స్, గేమ్స్ కు సంబంధించిన స్టాల్స్ ని ఏర్పాటు చేశారు అమ్మాయిలు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యు. మహిళల్లో సాధికారత తీసుకురావడంతో పాటు వాళ్ళలో ఉపాధి పెంచడానికి ఒక బిజినెస్ మ్యాన్గా తీసుకురావడానికి వి హబ్ కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. అందులో వి ఎంగేజ్ కావచ్చు, ఇంకోటి వి ఎనేబుల్ పేరుతో కూడా వివిధ కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్ని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళల్లో కూడా ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు గ్రాడ్యుయేషన్ సెరమనీ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీలో చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. మనం దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, లైక్ మిల్లెట్ అండ్ ఫ్రూట్ మేకింగ్ అంటున్నారు, బేకింగ్, సో వెజిటేబుల్ బేస్డ్ అంటే ఇది ఏంటి, ఎలా చేస్తున్నారు? 50% వెజిటబుల్ బ్రెడ్స్ అండి. బ్రెడ్లో మనకి హిడెన్ వెజీస్, హిడెన్ వెజీస్ ఉంటే పిల్లలు బాగా తింటారు అన్న ఉద్దేశంతో చేసాము. 4 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మనకి బూడిద గుమ్మడికాయ, సొరకాయ, కాలీఫ్లవర్ సగం భాగం వచ్చేటట్టు, ఒక బ్రెడ్లో సగం భాగం అదే వచ్చేటట్టు. సో తింటూ ఉంటే ఓన్లీ వీట్ అయినా మిల్లెట్ అయినా కాకుండా కూరగాయలు కూడా వెళ్ళాలి కదా, అలా ఫైబర్ రిచ్, న్యూట్రియంట్ రిచ్ అలాగా. అంటే చాలా వరకు రోడ్లో వీట్ కావచ్చు, మిల్క్ బ్రెడ్స్ ఇవన్నీ దొరుకుతుంటాయి, ఈవెన్ మిల్లెట్స్తో కూడా. మీరు ఓన్లీ వెజిటేబుల్తో తయారు చేయాలని థాట్ ఎందుకు వచ్చింది? అంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, వి హబ్తో ఎలా కొలాబరేషన్ అయ్యారు? మేము వి ఎంగేజ్ ప్రోగ్రాంలో నుంచి వచ్చామండి ఇక్కడికి స్టాల్కి. కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మిల్లెట్స్, వీట్, మైదా అయితే అస్సలు వాడకూడదని మనకు తెలిసిందే. అలా అని బ్రెడ్స్లో కలర్స్ వేయడము, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మంచిది కాదు లాంగ్ రన్లో, పిల్లలకి ఎస్పెషలీ మంచిది కాదు. సో దాంట్లో ఎందుకు ఓన్లీ గోధుమలు, ఓన్లీ మిల్లెట్స్ ఎందుకు వాడాలి? కూరగాయలు కూడా పెట్టాలి కదా. ఓన్లీ బ్రెడ్ తింటే కూడా బలం ఉండదు. వెజిటబుల్స్ చాలా తక్కువైపోయాయి, ఎలాగో అన్నం కూరగాయలు తినడం చాలా తక్కువైపోయింది కదా అని బ్రెడ్లో అయినా చేసేస్తే జస్ట్ ఒక స్నాక్ లాగా తీసుకెళ్ళిపోతారు అని వి ఎంగేజ్ లైక్ అవర్ ఐడియా. మా ఐడియా నచ్చి మీరు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి అని ఇన్వైట్ చేశారు. ఇలా స్టాల్లో పెడితే అందరికీ తెలుస్తుంది అని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు అన్నమాట. మనకి ఇక్కడ న్యూ ఒక గేమ్ కనిపిస్తుంది. ఈ గేమ్ ఏంటి, దీన్ని ఎందుకు తయారు చేయాలనిపించింది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, అసలు ఏంటి ఈ గేమ్ అంటే? నా పేరు సహనా. నేను ఈ గేమ్ ఇస్ అబౌట్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. వాస్కోడగామా ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చే వరకు ఉంటుంది. నేను మిడిల్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ని వాడి క్విజ్ కార్డ్స్ లాగా డెవలప్ చేశాను. డైస్ని రోల్ చేస్తే అప్పుడు ఒక క్విజ్ కార్డ్ వస్తుంది. ఆ కార్డ్కి ఆన్సర్ చెప్తే అప్పుడు మూవ్ చేయొచ్చు. ఇక్కడ ఈజీ అండ్ మీడియం, హార్డ్ అండ్ ఒకటి డెన్సిటీ కార్డ్ అని ఉన్నాయి కదా, మొత్తం 4 కార్డ్స్. అవంటే ఏంటి అసలు? ఏ నెంబర్ వస్తే ఏ కార్డ్ తీసుకోవాలి? ఆ కార్డ్ వెనకాల ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, దాని గురించి వచ్చి. ఇప్పుడు డైస్లో 1 or 2 వస్తే ఈజీ కార్డ్ తీసుకోవాలి, 3 or 4 వస్తే మీడియం, 5 or 6 అయితే హార్డ్. ఇవి ఇట్లా ఉంటాయి. ఇవి ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ చేస్తే పాన్ మూవ్ చేయొచ్చు. రైట్ ఆన్సర్ చేస్తే మూవ్ అవ్వచ్చు. తప్పు ఆన్సర్ వస్తే అక్కడే ఉండాలి. దీనివల్ల లైక్ నీలాంటి స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సిబిఎస్ఈ మిడిల్ స్కూల్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్స్లో చదువుకోవడానికి. ఎక్కువ ఫోన్స్లో ఉంటున్న చిల్డ్రన్కి కొంచెం ఎడ్యుకేషనల్ బోర్డ్ గేమ్స్ లాగా హెల్ప్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని ఆడచ్చు, మంచిగా ఉంటుంది. నేమే డిఫరెంట్గా ఉంది, బోరింగ్ ఫుడ్స్ అని. ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇవి చాలా మన పాతకాలం ఇంగ్రీడియంట్స్ మనం మర్చిపోతున్నాము, వదిలేస్తున్నాం. అమ్మమ్మలు చెప్పిన వాటిలో ఏముంది అని. అందుకనే వి వాంట్ టు హైలైట్ ఎంత పవర్ఫుల్ అంటే, బోరింగ్ ఫుడ్స్ అనే కానీ అవి మన బాడీకి ఏం చేస్తుంది, దర్ ఇస్ నథింగ్ బోరింగ్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో మేము చాలా కల్తీ చూసామండి మార్కెట్లో. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, పసుపులో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడము, కాడమంలో కలర్ స్ప్రే చేయడము, ఫిల్లర్స్, స్వీట్నర్స్. సో దానివల్ల ఎక్కువ హైలైట్
హైలైట్ చేసి అందుకనే బోరింగ్ ఈజ్ బేసిక్ అండ్ బోరింగ్ ఈజ్ స్ట్రిప్డ్ ఆఫ్ ఎనీ కలర్స్ అండ్ ప్యూర్ అని. సో దట్స్ వాట్ వీ నేమ్డ్. అండ్ మాకేంటంటే వీ సో స్ట్రైట్ ఫ్రమ్ ఫార్మర్స్. మేము ఇది మేఘాలయ పసుపు, చాలా వరల్డ్స్ బెస్ట్ పసుపు అంటారు దీన్ని, ఎందుకంటే కర్క్యూమిన్ శాతం ఎక్కువ ఉంటుంది దీనిలో. అయితే మేము మా పెప్పర్ కానివ్వండి కేరళ నుంచి మేము అన్ని FPOs ఫార్మర్స్ వాళ్ళని పార్ట్నర్ చేసుకొని మిడిల్ మెన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దాటి మేము స్ట్రైట్గా సోర్స్ చేస్తున్నాము. సో వి హబ్ CEO మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ వి ఎనేబుల్ అంటే. హాయ్ మ్యామ్, ఏంటి ఈ వి ఎనేబుల్ అంటే? వి ఎనేబుల్ అనే ప్రోగ్రామ్ మనము ప్రత్యేకంగా 17 to 23 year oldsకి డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే వాట్ వీ రియలైజ్డ్ ఇస్ త్రూ ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ మనము ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి చాలా సపోర్ట్ చేస్తున్నాం. అంతా స్టూడెంట్స్కి కూడా చాలా ఐడియాస్ ఉంటాయి అండ్ వాళ్ళు చదువుకునేటప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుంది, వాళ్ళ మైండ్స్ చాలా ఫ్రెష్గా నేసెంట్గా ఉంటాయి. సో వీ థాట్ వై నాట్ క్రియేట్ అ సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్. సో పియర్ లెర్నింగ్ కూడా వాళ్ళకి అలవాటు అవుతుందని ఒక 6 month కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ 6 monthsలో వాళ్ళని అంటే మీకు వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్, మీరు ఏఐలోకి వెళ్దాం అనుకుంటున్నారా, హెచ్ఆర్లోకా, ఫైనాన్స్లోకా, డీప్ టెక్కా, ప్రొఫెషనల్ కెరియరా, లేకపోతే ఆంటర్ప్రినర్షిప్పా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తే వాళ్ళు చదువుకునే దాంతో పాటు దే విల్ బికమ్ గ్లోబలీ అవేర్. ఇలా మ్యామ్ స్టూడెంట్స్కి చాలా మందికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కటి చేయాలని. సో మీతో ఎలా కొలాబరేట్ చేయాలి, ఎలా కలవాలి అనుకుంటే ఎలా, దానికి ప్రాసెస్ ఏంటి? ష్యూర్, మాకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఒక ఫోన్ నంబర్ ఉంది. మీరు ఈమెయిల్కి ఈమెయిల్కి కానీ ఈమెయిల్ చేస్తే వితిన్ 48 hours మీకు రెస్పాన్స్ దొరుకుతుంది అండ్ యూ విల్ బి కనెక్టెడ్ టు ద టీమ్. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ టీమ్కి కనెక్ట్ చేస్తారు. విమెన్ ఫౌండర్ అర్బన్ సిటీ నుంచి, మెట్రో నుంచి అయితే అర్బన్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్కి దే పుట్ యూ త్రూ. అట్లాగే రూరల్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్కి మహిళా వాణి అని ఒక నంబర్ ఉంది మాకు, అది వాళ్ళు ఫోన్ చేస్తే దట్ ఈస్ 24/7 అవైలబుల్, డైరెక్ట్ మాట్లాడచ్చు. ఇలా మేము 48 hours డెఫినెట్గా రెస్పాండ్ అవుతాము. ఎవరికి ఏ ఏజ్ వారైనా సరే, మహిళలు ఎనీవేర్, దెన్ we welcome them and this is what is truly Telangana rising. మీరు ఈరోజు ఈ స్టూడెంట్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లోనే, పట్టణ ప్రాంతాల లేడీసే కాదు, స్టూడెంట్స్కి కూడా మేము ఎంకరేజ్ చేస్తాము. వాళ్ళని కూడా ఎంప్లాయీస్ కాకుండా ఎంటర్ప్రినర్షిప్గా మారుస్తాము, వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.